ఏతల్లోచనగోచరం కురు విభో హస్తేన
संवाहये नित्यं योगी मनः सरोजदल संचार क्षमः क्षमः त्वत् क्रमः शंभो तेन कथं कठोर यमराट्पक्षः कवाटक्षतिः अत्यंत मृदुलं त्वदंग्रियुगलं त्वत् अंग्रियुगलं हा मे मनः चिन्तयति एतत् लोचनगोचरं कुरु विभो हस्तेन संवाहये। ఈ రోజు ఆ యొక్క భక్తి ఆ పాదాలు ఎలాంటివి, ఎంత మృదు మధురమైనవి, ఎక్కడ ఉంటాయి అనే విషయాన్ని చెప్పారు. నిన్న మనకి ఆ భక్తి మనస్సుకు కూడా మొట్టమొదట కొత్తగా విషయాలు చెప్పి చేస్తారో ఆ విధంగా ఆ మనస్సుకి చెప్పినట్టు చేశారు. ఈరోజు చెప్తున్నారు ఏమని, శంభో హే శంభో పరమేశ్వర త్వత్క్రమః కాబట్టి ఆ యొక్క నీ పాద యొక్క విన్యాసం, విశేష న్యాసము విన్యాసం. న్యాసం అంటే ఉంచడం, అన్నన్యాసం అంటే పెట్టుకోవడం, ప్రన్యాసం అన్నన్యాసం మహాన్యాసం లోకన్యాసం గ్రహన్యాసం ఇత్యత్ర ఉంచుటాన్ని అర్థం. మరి త్వత్క్రమః ఈ క్రమమయ నీ పాద యొక్క విన్యాసము, నీ పాదముల యొక్క విన్యాసము మరి ఎలా అంటే ఎక్కడెక్కడ ఉంటాయి ఆ పాదాలు చెప్తున్నారు ఈరోజు. నిత్యం నిత్యము అంటే నిత్య శుద్ధ స్వరూపం పదానికి అర్థం అర్థమైందా? మనకి వేదాంత నిత్యం రాగానే అక్కడ పోతారండి. ఇక్కడ నిత్యం అంటే నిత్యం అంటే ప్రతి రోజు, ప్రతిదినం యో ఇక్కడ చెప్తున్నారు ఈ ప్రకారంగా ఉత్క్రమః నిత్యం. నిత్యం అంటే ఏమిటి? ప్రతి దినం. నిత్యం అంటే ప్రతిదినం. యోగినః మన యోగి మనః యోగి మనః ఆ యోగీశ్వరుల యొక్క ఆ మనస్సు అనేటటువంటి సరోజదలం, సరోజదలం సరసః జాయతే ఇది సరోజం. సరస్సు నుండి పుట్టినటువంటివి పద్మాలే కదా. ఆ పద్మాల యొక్క దళాలు విధంగా అష్టదలో పరివేష్టిత లింగం అంటాం మనం. అర్థమైందా? ఆ పద్మాలు వర్ణంలో సహస్రదళంతో కూడిన కొంతమంది, అష్టోత్తర సిద్ధలంతో కూడిన కొంతమంది, మనకి ఇక్కడ ఇవి అష్టదళంతో కూడిన లింగాష్టములోను. ఈ ప్రకారంగా ఆయన ఇలాగా ఆ సరోజ దళం యోగి యొక్క మనస్సే ఒక సరస్సులా భావన. ఆ మనస్సు ఎలా ఉంటుంది? లేక యోగి యొక్క సరస్సులో ఉత్పత్తి ఏముత్పత్తి అవుతుంది? సరోజం. ఆ విధంగా యోగి మన ఏవ సరోజ, మనస్సరోజ. యోగి మనస్సే ఒక సరోజం. అటువంటి యోగులు ఏం చేస్తారు? ఆయన పాదాలని హృదయంలో పెట్టుకొని ధ్యానం చేస్తారు. యోగి హృత్పాదగమ్యం మనకు వస్తుండే కదా పుస్తకాల్లో, యోగి హృత్పాదగమ్యం. కాబట్టి యోగుల యొక్క హృత్పాదములో పొందదగినటువంటి ఈ పాదాలు శాంతాకారం, శీలం, పద్మనాభం, సురేశం, విశ్వాకారం, గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగం, లక్ష్మీకాంతం, కమలనయనం. అది ఇక్కడ ఆ మొక్క రోజు ఎంత సార్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ మొక్క మీద తెలిసిపోతే ఈ మొక్క తెలిసిపోతే
యోగి హృదయాన గమ్యం. యోగుల యొక్క హృదయంలో ఏమి ధ్యానిస్తున్నటువంటి గమ్యం పొందదగిన వాడు, అంటే యోగుల యొక్క హృదయం ద్వారా పొందదగిన వాడు. అలాగని ఇక్కడ యోగి మనస్సరోజ దళ, ఆ యోగి హృత్పద్మ దళాల్లో ఏమి నీ పాద విన్యాసములన్నమాట. అంటే యోగి యొక్క హృదయం ఎలాంటిది? పద్మం యొక్క దళాలతో ఉంటుంది. అక్కడ ఏం పెట్టుకుంటాం మనం ధ్యానం చేసేటప్పుడు? ఆయన పాదాలని చక్కగా పెడతాం. అర్థమైంది కదా? ఎవరిని ధ్యానం చేసినప్పుడు. అందుచేత ఇప్పుడు ఆ పాదం అవి ఎలాంటివి? పద్మాలు దళాలు ఎలా ఉంటాయి? గట్టిగా ఉంటాయా? కొడితే కదా సిగలవా? చాలా మెత్తని. అటువంటి మెత్తని వాటి మీద నీ మృదువైన పాదాలు పెడుతున్నావు. అర్థమైంది కదా? యోగుల యొక్క హృదయ పద్మదళాల మీద నీ పాదాలని పెడుతున్నాడు అని చెప్తున్నారు శంకరాచార్య వారు. ఈ విన్యాసకం ఏమిటది? యోగి మనస్సరోజల సంచారి, చక్కగా సంచారం దాని ఎందు తిరుగుతున్నటువంటి క్షమ సమర్థమైనటువంటివి నీ పాదాలు. తత్క్రమ విన్యాసం అంటే నీ పాదపద్మముల యొక్క న్యాసంచరం బాగుందేవి. కాబట్టి నీ మృదువైన పాదాలకి ఆ మృదువైన దళాలు పెట్టడమే చాలా ఉత్తమమైన మాట. అది అందుచేత ఆ విధముగా అయితే మరి ముందు కూడా ఒక వాక్యం వచ్చింది. ఈ వాక్యం అయినా ఇప్పుడు ఇంకా పట్టుకున్నారు. సరే బాగానే ఉంది, కానీ ఏమి ఆ కఠోరమైన ఏది ఈ యొక్క మృదువైన పాదాలతో ఆ కఠోరమైనటువంటి ఆ యముని ఎలా కొట్టావయ్యా? నాకు ఆశ్చర్యం వెళ్తుంది అంటాడు. అక్కడే కదా అని చెప్తున్నారు మీ కళ్ళని. అట్టి మృదువైనటువంటి పాదముతో తెలియదు కదా, అంటే మృదుగా ఉన్నటువంటి కోమలంగా ఉండే పాదంతో ఇదేనా కఠోర యమరాడ్వక్ష వాటక్షితి కథం. అర్థమైంది కదా? మిక్కిలి కఠినమైనటువంటి ఆ యమరాజు ధర్మరాజు యొక్క వక్షం ఎలాంటి తెలుసండి? ఏమి కవాటం తలుపు వంటిది. తలుపు ఎంత ఉంటుందో వక్షస్థలము తలుపు ఎలా ఉంటుంది. గుద్దినా మన సీన్ వస్తుంది, కానీ దానికి ఉన్నవ్వదు. ఎప్పుడు యొక్క వక్షస్థలం అలాంటిది అనమాట. ఆ తలుపు కవాటం కవాట క్షతి. కవాట క్షతి, కవాటాన్ని భేదన చేయాలంటే మనం ఎంతసేపు చేత్తో వాళ్ళతో కొడితే అవదు. అది మరి అందుకు చెప్తున్నాడు. అటువంటి కఠోర యమరాక్ష కవాట క్షతి, ఆయన వక్షస్థలం మీద ఇటువంటి పాదాలతో కొట్టావు కదా. ఆ కొట్టేటప్పుడు కథం ఏ విధంగా కొట్టావయ్యా? ఇంత మృదువైన పాదాలతో ఆ పాదార్థాన్ని కొడితే ఏమి? ఇప్పుడు కొండతో ఎలుక ఢీకొన్నదట. అర్థమైంది కదా? కొండతో ఎలుక, కొండకేమైనా నష్టమా? ఎలుక నష్టమా? అందుకే అంటారు పెద్దవాళ్ళతో నీకెందుకురా, వాళ్ళ జోలికి పోకు, కొండతో ఎలుకుంటే చూడు నీ సంగతి తెలుస్తుంది, నీకు కూడా అదే సచ్చింది, కానీ కొండకి అవంత ముక్కు తరగలేదు అనే సామెత లోపలికి చెప్తారు. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనకి ఎందుకు విరోధం? ధనవంతులు అనగా అలాగనే మరి ఏమి చక్కగా పెద్ద పెద్ద పదవులు ఉంటారు కదా, వాళ్ళతో మనకు విరోధం ఉండకూడదు. అర్థమైందా? వాళ్ళతో విరోధం ఎలా ఉందంటే కొండతో ఎలుక ఢీకున్నట్టు అదే అన్నమాట. అందుచేత ఆ ఉదాహరణ ఎందుకంటే అలాగా ఆయన వక్షస్థాయికి కొట్టావు కదా, మరి ఈ పాదాలు ఎలాంటి మరి చెప్తున్నారు. అది కథము ఎలా కొట్టావయ్యా? మరి అందుచేత అత్యంత మృదులం. ఈ పాదాలు ఎలాంటివి? చక్కగా యోగి యొక్క హృదయ కమలంలో పద్మాల మీద నడిచే పాదాలని, ఆ కమలాలే మృదు, అటువంటి మృదువైన పాదాలని త్వదంగ్రియుగలం. ఏమి? నీ యొక్క అంగ్రియుగలం, ఆ రెండు పాదాలు
కూడా చాలా మృదువైనటువంటివి. అందుచేత మే మనః చింతయతి శంకరాచార్యులు అంటున్నారు, నా మనసులో చిత్తపడుతుంది. ఆహా, ఎంత ఆశ్చర్యము ఈ విధంగా చేయడము. ఏమి అందుచేత నేను ఒక ఆలోచన చేశాను, అట్లయితే కదా ఆ ఆలోచన మీ క్రమం మీకు చెప్తున్నాను అని శంకరాచార్య ఈశ్వరుడితో పరమేశ్వరుడికి ప్రార్థిస్తున్నాడు. ఎలాగంటే మే మనః చింతయతి, అయ్యో అని ఆ పాదాలకు ఏం దెబ్బ తగిలిపోయిందో, ఆ గట్టిగా కొట్టిన పాదాలు చీలిపోయినాయేమో, అవి మృదువైన పాదాలే కదా, అందుచేత నా మొర ఆలకించు. ఎందుకంటే నాకు అప్పటి నుంచి ఆశ్చర్యంగా ఎంతగా నాకు కూడా దేవుడి యొక్క పాదాలు మనసులో వచ్చిన దీనిలో ప్రేదంలా వచ్చి ఇది ఏ దత్తలోచన గోచరం, ఏ దత్త లోచన గోచరం. అయితే ఆ లోచన గోచరం ఎవరికి? మీ నాకు పైన కదా, మే నాకు ఏమి లోచన గోచరం, నా కళ్ళకి ఆ పాదాలకి ఏ దెబ్బ తగిలిందో తెలియదు నాకు, అది నాకు అవ్వకున్నట్టు చెయ్యి అంటున్నారు ఎవరు? శంకరాచార్యుల వారు. మరి చేస్తే నేనేమిటంటే అస్థేన సంవాహయే, నా చేతులతో ఆ పాదాలని కాస్త మెల్లగా ముత్తి ఏమి మళ్ళీ నీకు నొప్పి లేకుండా ఆ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగజేయబోయే అంటున్నాడు. చూసారా, నీ యొక్క మృదువైన పాదాలతో యమధర్మరాజు ఎందుకు కొట్టాడు పాదం తండ్రి మొన్న కథ వచ్చింది చెప్పేసా. ఏంటి మార్కండేయుడు వారు శివలింగాన్ని పట్టుకున్నాడు, టైం అయిపోయింది, ఈయనేమో ఇంకా నాకేం స్తోత్రం ఉంది అంటాడు. అర్థమైందా? టైం అయిపోయింది, ఆయన లాగుతుంటే ఇంకెందరూ వచ్చాడు, భాష వేస్తున్నావు ఇంకా స్తోత్రం ఉంది కదా చదవాలి కదా అని ఆయన ఈ భాష వేసి ఏమయ్యా చెవిడిసిన పని ఎవరు ముందు చేసుకుంటారు కానీ ఏమి తర్వాత చేస్తాడా? ఏమి చెవిడిసిన పని ఈరోజే చేసుకోవాలి. అందుకే నాకు టైం అయిపోయింది, లాగబోతుంటే కొంచెం పని కొడుతున్నాడు మేడం. అదే ఈశ్వరుడు వచ్చి నువ్వు విజ్ఞానం పెట్టి పూజ చేస్తుంటే బుద్ధి లేదా నీకు, ఒక తాపు తంటే పడిపోయాడు ఎవరు? అది అందుకే అనుకున్నాను ఇప్పుడు అటువంటి తలుపు చక్కల పక్షస్థానం మీద నీ పాదాలతో కొట్టేశావు, నీ పాదాలు ఎంతకైతే పోయినాయో ఏమైనాయో ఆ పాదాలను ఒకసారి చూపెట్టు, నీ పాద సేవ నేను చేసుకుంటాను అన్నారు. చూసారా మరి ఏ విధంగా ఆ భగవంతుని పాదాలకు మనము అర్చించాలి, అది ప్లాన్. సూక్ష్మంగా ఈ యొక్క శ్లోకంలో మనకి అందజేశారు. ఇది అనమాట. అంటే ఏమిటి మొత్తం అది? ఆ నిత్యము కూడా యోగుల యొక్క ఆ మనస్సుని ఏమి ఆ పద్మకమలముల యందు చక్కగా అడుగులతో నివసిస్తూ వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ పాదాలు కఠోరమైనటువంటి యమధర్మరాజు వక్షస్థలాన్ని బట్టి నీ పాదాలు ఏమైపోయినాయో మృదువైన పాదాలు, ఆ పాదాలు నేను నాకు చూపెట్టంటాను. పాద దర్శనం అయితే అంత అయిపోయినట్టే అదే కదా, అదే నేను సేవ చేసుకుంటాను అని ఈ ప్రకారంగా 79వ శ్లోకంలో మనకి చెప్పుకొని వచ్చారు. ఇక ఇప్పుడు చెప్తున్నారు మనకి ఈ శ్లోకంలో 80వ శ్లోకం. మనో అస్య కఠినం తస్మిన్ నఠానీతి అద్రాక్షాయి గిరిశీమ్ని కోమలపదన్యాసః గూఢాభ్యాసితః నోచే దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయసత్సు శిలాకలేషు నటనం కిమర్థం అంటున్నారు. ఇప్పుడు ఇంకో శైలిలో చెప్తున్నారు. ఏ విషయం వలన ఆ విధంగా హే శంభో
శంభో అనేది ఏమిటి? సంబోధన అన్నమాట. లాస్ట్లో ఉంటుంది శంభో కిమర్థం భవాని దగ్గర. హే శంభో అని చెప్పి ఏషః ఏషః అది ఏషత్యేషః ఏషతి ప్లస్ ఏషః మొట్టమొదటి ఉంది కదా. ఏషత్యేషః ఏషతి ప్లస్ ఏషః ఏషః ఏషః. ఏషః అంటే శంకరాచార్యుల వారు అంటున్నారు వీడు. ఏషః అంటే ఎవరు? వీడు. ఎవరు రాశారు ఇది? ఆయన కదా. అందుకని వీడు ఏమి ఎక్కడ పుట్టిన శంకరాచార్య వారి కాలంలో పుట్టి ఆ జన్మంతే పొందినటువంటి వీడు ఈయన యొక్క అది జన్యం ఏష్యతి. అది అంటే ఎందుకంటే వీరు త్రికాలజ్ఞుడు, వీరు 3 కాలాల తెలుసు. ఎందుకంటే ఈశ్వరుడికి 3 కాలాలు తెలుస్తాయి, జీవుడికి తత్కాలమే. తత్కాల టికెట్ తీసినట్టుగా ఏమంటారు? తత్కాలమే ఆకారమే తెలుస్తుంది అంత కొంచెం. అది కూడా మరి మర్చిపోతుంటారు. కాబట్టి త్రికాలజ్ఞుడు. అందుచేత నీకు చక్కగా అన్నీ తెలుసు. ఆ కారణం చేత ఏం చేశాడు? ఏం చేసేవయ్యా పరమేశ్వర, ఎంత కరుణయ్యా నీకు నా మీద అని చెప్తున్నారు. ఇటువంటి వారు జనిం జని ఉత్పత్తిని జన్మ ఏష్యతి. ఏషః జనం జనం ఏష్యతి. ఈ శంకరాచార్య వారు ముందుకి పుడతాడు. ఏష్యతి అంటే పొందబోచున్నాడు అంటే పుట్టబోచున్నాడు, జన్మని ఎత్తబోచున్నాడు అది అనమాట. అనే భావం ఉంది ఎవరికి? మన ఇంకా ఏమిటి శంకరుడు గారు ఏమిటంటే ఈయన జన్మెత్తుతాడు శంకరాచార్యుల వారు అనే భావం మీకు ఉంది. ఉండి ఇక్కడ చెప్తారు ఏషః ఆయాషః అనేది అది అస్య. ఆయాషం ఇక్కడికి వస్తుంది ఏమిటి? షష్ఠీ విభక్తి అయిపోయి అస్య మనః కఠినం తస్మన్ నటానితి. చూసారా? ఇందాకేమో భోగి హృదయాల్లో మెత్తని దాని మీద వచ్చాడు కదా చెప్పారు. ఇప్పుడు శంకరాచార్య వారు ఏమంటున్నారంటే అస్య మనసః. ఈ శంకరాచార్య నా యొక్క మనస్సు అని శంకరాచార్య అంటున్నారు. నా మనస్సు అస్య అంటే వీని యొక్క. వీని యొక్క అంటే ఎవరు? శంకరాచార్యుల వారి యొక్క మనః. ఆ మనస్సు చాలా కఠినమైనది ఏమి అని మీకు తెలుసు. ఎందుకు అంటే మరి కఠిన మనస్సు ఎందుకు? అసలు ధర్మం ఏమిటి? మాతృదేవో భవ పితృదేవో భవ. మరి తల్లిని పోషించే బాధ్యత ఉన్నది కదా. మరి మా పిల్లలు అయినప్పుడు మరి తల్లిని పోషించాలి కదా. అలాగా సరే మరి తల్లి అనుమతి తీసుకోవాలి. అర్థమైంది కదా? సన్యాసం తీసుకోవాలంటే తల్లి అనుమతి తీసుకోవాలి. లోక మర్యాద తిరస్కరించినట్టు అవుతుంది ఇక్కడ. అర్థమైందిరా? కాబట్టి నువ్వు కఠినంగా ఉన్న మనస్సుని, నా మనసు కఠినమని నువ్వు గుర్తించినావు. అర్థమైంది కదా? నా మనస్సు కఠినమని గుర్తించాను. కాబట్టి ఆ కఠినమైన మనస్సు మరి ఏదో ఒకలా అటు ఇటు అటు ఏదో చేసి ఏమన్నా సూత్రధారి మొసలు పట్టుకుందని చెప్పి అప్పుడైనా సరే మాట అనిపించేసి సన్యాసం తీసుకున్నాను. అర్థమైంది కదా? మరి కొంచెం ఎందుకు అంటే ఇతరులు ఈ యొక్క అద్వైతాన్ని ఖండించడానికి వచ్చేటప్పుడు వెనక చూడడం. అది కఠినమైన మనస్సు, దేనికైనా సిద్ధమైన. అర్థమైంది కదా? అమ్మూరు మృదు మనస్సు కాదు, మంచి గట్టిది. అందుకే ఇతరులని చక్కగా వాక్ వివాదంలో మంచి గ్రహణ శక్తితో మంచిగా ఓడించి పాలించారు. అమ్మూరు ఓడించగలరా? ఇంకోటి జరిసిపోతాడు. ఈ జరిసే మనసు కాదు. అద్వైత అది కఠినమైన. అంతేగాని ఎదురువాడు ఓడిస్తుంటే కనుక్కుంటూ ఉండేది వారికి మాట కఠినం అంటే కదా. ఆ విధమైనటువంటి దీంట్లో వెళ్ళేవారు ఎవరు?
శంకరాచార్యులు వారు. మరి ఎంత దీనిగా ఇప్పుడు కపాలికడు వచ్చాడు, వచ్చి నీ శిరస్సు కావాలన్నాడు. ఇంకా ఏం కావాలి అది, నీ శిరస్సు నాకు కావాలి, 3 యజ్ఞాలు చేశాను అర్థమైంది కదా. ఆ యజ్ఞాల్లో లాస్ట్ మంచి ఉత్తమ బ్రహ్మనిష్ఠుడితో నాకు శిరస్సు ఉండాలి కదా అని చెప్పారు, ఇవ్వాలని తీసుకోమన్నాడు. ఎవరు చెప్తారు అలాగా? చెప్పలేడు. ఆ ప్రకారంగా ఏవైతే పనులు చేసి పెట్టావో అది కఠినమైన పనులు కూడా చేసేవాడు, సామాన్యుడు కాదు. అందుకే నీకు అది పేరు వచ్చింది అని ఆలోచనతో తస్మిన్ నఖానిది, అటువంటి కఠినమైన హృదయమునందు ఏమి ఇంతకుముందు యోగులు హృదయంలో పెట్టావు పాదం, ఇప్పుడు ఈయన పాదాన్ని ఈయన హృదయంలో నేను పెట్టి ఈయన బలగవాలనే ఉద్దేశంతో ఏమి నీ పాదాలని నా హృదయంలో ఉన్నటువంటి కఠినమైన మనస్సు కూడా పెడుతున్నావంటే నీవు ఎంత దయార్థ హృదయమయ్యా అని చెప్తున్నాను. నటానిది ఇది అటాని ప్లస్ ఇది నటాని, తస్మిన్ అటాని ఇది అది అనమాట. అని చెప్పి మద్రక్షాయి. ఇప్పుడు ఈ కఠినమైనటువంటి హృదయములను పెట్టాలంటే ముందు ప్రాక్టీస్ ఉండాలి, రైట్ కదా. ముందల్లా నీకేం ప్రాక్టీస్ అంటే యోగి హృదయాలలో ఉన్న ఆ కమలాల మీద ఆకుల మీద పెట్టి అలవాటు అయిపోయింది. ఏమంటాం? అలవాటు అయిపోయింది. అందుకనే మనం ఎక్కడికైనా కఠిన ప్రదేశాలు వెళ్తే 3 రోజుల ముందు నుంచి అటు ఇటు అనిపిస్తుంటారు అన్నమాట. అర్థమైంది? మనకి ఏమి అభ్యాసం కావాలని. ఆ విధంగా ఇప్పుడు నువ్వు ఏం చేసావంటే వీడు పుడతాడు, వీడి మనసు మహా కఠినమైంది, ఈ కఠినమైన దాంట్లో నేను ఉండాలి అంటే ముందు అభ్యాసం అవదని ఉద్దేశం వేసుకొని ఏమంటారు? గిరిశీని కోమల పదన్యాస పూర్వాభ్యాసిత. గిరిశీముని ఏమి ఆ కొండలలోను ఆ కోణంలోనూ నీ యొక్క కోమలని పదన్యాసాల్ని బాగా నడిచి 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 ఎవరి కోసం? నా హృదయంలో మన మనసు మీద నడవడానికి ఎంత దీర్ఘాలోచన శివ నీకు అంటున్నాడు శంకరాచార్య వారు. అర్థమైందే? ఆయన భాషే భాష. అందుచేత పూర్వాభ్యాసిత, ముందునే నీవేం చేసావో ఏమి పూర్వాభ్యాసం చేశావు. ఈయన హృదయంలో కాలు పెట్టాలంటే కఠిన హృదయము, తర్వాత చికాకు. నేను ముందే అభ్యాసం చేసుకొని ఈ కొండల్లో బాగా నడిస్తే ఇక నా కాలు ఏమైపోయింది? కఠినమైపోయింది. ఈ కఠినమైపోయింది, కఠినంగా ఉన్నట్టు ఏం చేయదు. కఠినమైన ఎత్తగుండేది కఠినం మీద పడితేనే ఇబ్బంది, కానీ కఠినమైంది కఠినం తెచ్చి వజ్రాన్ని పెంచింది. కఠినమైన మంచి కాలు తల్లి తలుపుకి మనకి ఏమనిపించదు. మన ధన్యవాదాలు అన్ని నొప్పులే. ఈ ప్రకారముగా చెప్తున్నాడు. నువ్వు పూర్వాభ్యాసం చేసావయ్యా. మరి అలా చేయకపోతే నువ్వు చేస్తావు, నువ్వు అక్కడ అభ్యాసం చేయకపోతే నీ పరిస్థితి ఎలా? దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు నువ్వు ఎలా ఉండాలయ్యా? మంచి దివ్యమైనటువంటి గృహాంతరాల్లో, బ్రహ్మాండమైన గృహంలో మంచి ఎక్కడ చూసినా మెత్తగా ఉంటుంటాయి. కింద కూడా బ్రహ్మాండంగా పరుస్తూ ఉంటుంటారు. పెద్ద పెద్ద ఇంటికి ఎలా ఉంటుంది, కింద కూడా ముఖమానలా ఉంటాయి. మంచి బ్రహ్మాండంగా కూర్చొని కింద పోతూ ఉంటుంటారు. అర్థమైందా? ఈ ప్రకారంగా నీకు చెప్తున్నా నో చేతు దివ్య గృహాంతరేషు. దివ్యమంటే దివ్యమని భయమని గొప్ప ఏమి ఆ గృహాల్లో మంచి ఉండవద్దు. సుమన తల్పేషు మంచి ఏమి హృదయ తప్పాలు పడుకోవడానికి తప్పమంటే అటువంటి మెత్తగా ఉన్నటువంటి వాటిలో అంటే ఏమిటి? ఆయన నీ పాదాలు కింద పెట్టిస్తాడు. ఎవరైనా నీ పాదాలు పూలు పూసి పూల మీద పెడతారు. అర్థమైంది కదా? నీ పాదాలు కింద పెట్టాడు, పూలేసి
పూరి మీద పెడతారు ఏమి చక్కగా శివుడు వచ్చేటట్టు అంతా పరుస్తారు ఏమి మొత్తం పూలే ఇళ్ళల్లా పూలే ఇవాళ ఎక్కడ అడిగెట్టినా ఆయన పాదం పూడి మీద ఉంటుంది కింద ఉండకూడదు కదా ఆ భావంతో సుమనస్తర్పేషు వేద్యాదిషు విశాలమైనటువంటి అరుగులు వేద్యాది అంటే అరుగులు అనమాట ఆ అరుగుల్లో ఆహా ప్రాయస సత్సు ఆ విధంగా ఉండవలసినది. ఇప్పుడు అంటున్నాడు ఈ ప్రకారముగా మరి నీవు ఉన్నావంటే ఈ ప్రకారంగా నీవు ఆలోచన చేశావంటే శివాతలేషు నటనం కిమర్థం తవా కొండల్లో కోణల్లో తిరిగావంటే నువ్వు ఎందుకోసం తిరిగావు? ఈ శంకరాచార్య మనసు గట్టిది కఠినమైంది ఈయన హృదయంలో ఉండాలి అంటే నేను ముందే అభ్యాసం చేసుకోవాలి కదా అర్థం అంతకన్నా అర్థం అంతే చెప్పు అని అంటున్నాడు ఎవరు అది అందుచేత ఆయన్ని ఉండబట్టే ఈ లోకాన్ని జయించింది అక్కడ అనమాట ఆయన హృదయంలో ఉండబట్టే ఈయన ఎక్కడికైనా జయి భవ దిగ్విజయీ భవ ఇవన్నీ కదయ్యా నీవు నా హృదయంలో ఎవడుంటాడయ్యా మామూడు ఉంటాడా నీకు నా ఏది దైవది కాబట్టి నా హృదయ పద్మంలో ఈ కఠినమైన మనస్సులో ఉన్నా మామూలు ఎవరు ఉండడు అందుచేత నీ యొక్క ఆ కరుణి అవ్యాజ కరుణ కటాక్షం చేతనే నేను తెలుసుకున్నాను ఈ లోకానికి తెలివి నాకు తెలిసినంత వరకు ఇప్పించానంటే ఇది నీ పాదాలు అటువంటివి నేను స్టైల్లో విధానంలో ఈ మంత్రాన్ని చక్కగా అందుకోసమే అన్నమాట యశ ఏష్యతే జని వీడనమాట పుట్టాడు. ఈ ప్రకారంగా 80వ మనకి శ్లోకాన్ని చెప్పి ఇప్పుడు 81లో చెప్తున్నారు. కంచిత్ కాలమహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చరతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిదవేక్షణైశ్చరతిభిః కంచిద్ దశామీదృశీం యత్ఆప్నోతి ముదా త్వదర్పితమనః జీవస్సముక్తః ఖలు జీవన్ సముక్తః ఖలు చెప్తున్నారు. కంచిత్ కాలం ఉమామహేష హే ఉమామహేష భవతః పాదారవింద అర్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నదిభిః కంచిత్ కథాకర్ణైః కంచిత్ కంచిత్ అవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశ ఈదశాం ఈదృశీం యః ప్రాప్నోతి ముదా త్వత్ అర్పితమనః జీవన్ముక్తః ఖలు. జీవన్ముక్తుడు కావాలి అంటే ఎలా జీవన్ముక్తుడు అవుతాడో ఆ విధానాన్ని సూక్ష్మంలో మోక్షంగా చెప్పేశారు. ఈ యొక్క శ్లోకం మానవుడు ఈ జన్మలో ఏం జీవన్ముక్తుడు కావాలి అంటే దానికి చక్కనైనటువంటి విధాన పద్ధతిలో మనకి ఇచ్చారు. చివరి ఉంది కదా ఏ జీవన్ముక్త కనువు జీవన్ముక్తుడు అవుతాడు కదా. ఈ విశేషణాలన్నీ ఎవరికి ఉంటాయో వాడు జీవన్ముక్తుడు అవుతాడు కదా అని సంబోధించి ఇప్పుడు ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. ఇలాగా హే ఉమామహేశ ఉమామహేశ్వరుడు పార్వతీనాథుడు ఏమి పార్వతీ పరమేశ్వరుడు అయినటువంటి ఓ శివ చెప్తున్నారు. కంచిత్ కాలం ఇప్పుడు ఏమిటంటే ఇది చెప్పడానికి కారణం ఒకే విషయంలో ఉండలేదు. అయింది కదా ధ్యానం 10 గంటలు కూర్చోమన్నట్టు చేయలేదు. అయిందా జపం 4 గంటలు కూర్చోబెట్టి చేయలేదు. నేను దేనికే టైం ఉంటాను. స్కూల్లో పాఠాలే 45 మినిట్స్ అదే అయ్యవారు అదే పాట 3 గంటలకు చెప్తే అంత
ఆయనకి బోరే ఈయనకి బోర్ అంటాడు, అర్థమైంది కదా. ఇద్దరికి బోర్ లేకుండా ఉండడానికే పిల్లడు మార్పు అనమాట. అందుకే ఒకే సబ్జెక్టు తెల్లారి నుంచి సాయంకాలం చెప్పారు అనుకోండి, వాళ్ళు పోతారు. అందుచేత ఈ ప్రకారంగా మరి జీవన్ముక్తి ఎలా సిద్ధిస్తుంది మనకి? అందుకు చెప్తుంటారు. ఈ ప్రకారంగా ఏమిటంటే, ఏవైతే కుటుంబపరమైన బాధ్యతలు ఉంటాయో మనకి, కుటుంబపరమైన బాధ్యతలో ఏవైతే ఉంటాయో అవి నిర్వర్తించాలి ప్రతి మానవుడు కూడా. అర్థమైంది కదా. మనకున్న బాధ్యతని మనం నిర్వర్తించాలి. వృత్తి ధర్మం ఏముందో మనకి జీవనోపాధికి, ఆ వృత్తి ధర్మాన్ని ఒకటి ఏదో వృత్తి పని ఉండాలి కదా, మళ్ళీ అలా. కాబట్టి పని చేసుకోవాలి. ఈ రెండు ముఖ్యంగా జీవనంలో ఉండాలి. ఒకటి కుటుంబపరంగా చక్కగా అన్ని చూసుకోవాలి. రెండు కుటుంబ పోషణకి తగిన వృత్తిని ఆశ్రయించాలి. ఆ తరువాత ఇక అవి ప్రారంభం ఉంది కాబట్టి కొంతమందికి ఎక్కువ సమయం ఉండాలి, కొంతమందికి తక్కువ సమయం ఉండాలి. మన ప్రారంభం మీద ఆధారపడి ఉంటారు. వాడు హాయిగా ఏం చేసే పని తక్కువ, తీసుకెళ్ళి మజూరు ఎక్కువ అంటుంటారు. వాడి ప్రారంభం అది, అంత కొంచెం చేసేసుకోవాలి. కూడా జనవరా వాడు జాగ్రత్తగా పూజలు భజనలు ధ్యానాలు అన్నీ చేసేసాడు బాగా, అర్థమైంది కదా. మరి కొంచెం స్టాక్ అయిపోయింది కాబట్టి వాడికి ఏమిటి, పని తక్కువ డబ్బు ఎక్కువ, ఇంకోటి పని ఎక్కువ డబ్బు తక్కువ, అర్థమైంది కదా. వీడు మాకు రోజుల్లో చేస్తాడు. అక్కడికి వచ్చిన సూపర్వైజర్ అంత వాడు గంట చూసిపోతాడు, అర్థమైందా. మరి గంట చూసిపోయినా వాడికి రోజుకి 1000 రూపాయలు, అర్థమైందా. ఇప్పుడు రోజులు కాదు, అప్పుడు రోజులు. పైన వాడికి 60-70 రూపాయలు, ఇప్పుడు వీడిగా 1000 అయిపోయింది, వాడికి 8,000 అవుతాయి, అర్థమైందా. ఇప్పుడు పనిచేసేవాడికి 1000 అవుతాడు, ఆయన గంటకు 5,000. అందుచేత అది అనమాట. అందరికీ తెలిసిందే ఒక కథ, 2 ముక్కలు చెప్పి వదులుతాను మధ్యలో, అంత ఎత్తుకోకూడదు, నేను తెలిసిన దానికి ఎందుకు. కాబట్టి ఒక ఫ్యాక్టరీ ఆగిపోయిందట. అయిపోతే వెంటనే విజయప్రకాశ స్వామి చెప్పేవారు. అది అయిపోయినంత అందరూ చుట్టూ కొట్టి ఎందుకు కొట్టినా ఫ్యాక్టరీ తిరగాలి. అంతటికి ఒక ఆయన పిలిచారు. వాళ్ళంతా తిరిగి ఒక్క దగ్గర ఒకటే దెబ్బ గట్టిగేశాడు. మొత్తం ఫ్యాక్టరీ తిరుగుతుంది, 1000 రూపాయలు ఇచ్చేసాడు. వీళ్ళందరూ కూడా నేను తెల్లారి నుంచి 8 దెబ్బలు కొట్టాము, మాకు మనిషి 1000 ఇచ్చారు అంటాడు. ఒక దెబ్బ కొడితే 1000 ఇచ్చారు కదా, నేను 10 దెబ్బలు కొట్టానే, 8 దెబ్బలు కొట్టి ఫ్యాక్టరీ తిరిగిందే పోడా. అలాగా అందుచేత ఆ విధంగా మనం చేయవలసిన కర్తవ్యం కాబట్టి బాగా చేయాలి. ఒకటి. రెండవది ఏమిటి చెప్పారు, వృధా కాలక్షేపో న కర్తవ్య. ఇక మిగిలిన సమయం, ఇది నేను ఉదాహరణ చెప్పడం అంటే, మిగిలిన సమయము వృధా కాలక్షేపం. క్షేపం అంటేనే నష్టం, క్షేపం అంటే ఏమిటి, నష్టం. కాలక్షేపో న కర్తవ్య అని చెప్పింది శాస్త్రం, అర్థమైంది కదా. అది ఎప్పుడు కూడా కాలాన్ని క్షేపం నష్టం చేయకూడదు, అంటే వృధా కాలక్షేపం చేయకూడదు, అది అర్థమైందా. కాలాను నష్టమైపోయింది. ఇప్పుడు మనం చేస్తుంది సత్సంగ క్షేపం, నష్టం కాలమైనా లాభం ఉంది కాస్త. అలాగా పనులన్నీ చేసుకొని మిగిలిన సమయము 1 గంట ఉండొచ్చు, 3 గంటలు ఉండొచ్చు, 1 అరగంట ఉండొచ్చు, ఎంతైనా పర్వాలేదు. ఆ సమయాన్ని ఎలా చేసుకోవాలి అంటే ఇది చెప్తున్నారు ఎవరు, శంకరాచార్య వారు ఈ శ్లోకాన్ని ఇచ్చారు. అంతేగాని ఏదో అన్నీ వదిలేసి నేను ఏదో ధ్యానం కూర్చోటంటే తాల్సి వస్తాడు ఆ పనులన్నీ, అర్థమైంది కదా. అందుచేత అన్నీ వదిలిపెట్టిపోయేది మనకు కాదు, ఆ పశుపక్షాలకి సంబంధం లేదు. అవన్నీ వదిలిపెట్టిపోయినా ఏమే అయ్యో ఆటి వైద్యకి మనకు ఎక్కడ ఉంటుంది, అర్థమైంది కదా. అది పశుపక్షులైనా ఒక కోడి 10 పిల్లలకి అన్నదంటే 4 రోజులకి కూడా తప్పమంటది. ఒక్కొక్క 10 పిల్లలకి అన్నదంటే కొంచెం తగ్గైన తర్వాత కాస్త తల్లిపోమంటాడు. కాకి ఎన్న రోజు తినిపిస్తాడు, ఆ రోజు మూడు చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తుంది, వాళ్ళతో తల్లిపో, నేను ఎక్కడ వచ్చింది ఇంకా రెక్కల ముందు పెట్టాను, ఎక్కడ వచ్చిన పిల్లలు పో అన్నాడు. అది అది చేస్తే ఏమిటంటే మానవుడికి కొన్ని సమయం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అది సద్వినియోగం కొంతమందికి ఏదో ఒకటి ఆ సద్వినియోగంలో ఏమి
ఒక గంట కూర్చోవాలంటే కష్టం, అది ఒకే దాని మీద కూర్చోవాలంటే గంట కష్టం కదా. ఓ 10 నిమిషాలు ఒక పని చేయి, ఇంకో పని చేయి, ఇంకో పని మారుతూ ఉంటుంటే తరంగాలు భావాలన్నీ చక్కగా ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా. అది ఇప్పుడు మధ్య మధ్యలో అన్ని ఇప్పుడు కథల్లో కూడా ఒక పిక్చర్స్లో కూడా ఏం చేస్తారు, రకరకాల భావాలు పడతారు. ఒకరికి ఒక రసం ఇష్టం, అది ఒకటి దెబ్బలాట ఇష్టం, ఏమిటి ఒకరికి జ్ఞానతత్వం ఇష్టం, ఇంకొకటి గట్టిగా మాట్లాడేది ఇష్టం, ఇంకోటి వెళ్ళకుండా ఇష్టం. ఇవన్నీ నవరసాలు అనమాట. అర్థమైంది కదా. అందుచేత సరే మొత్తం మీద అది చెప్తారు. ఎందుకంటే ఈ భావం అనేది తెలిసిపోతే ఇది ఇంకా వెళ్ళిపోతుంది పట్టారు కదా. అది కొంచెం కాలం అయ్యా నీకు ఉన్నంత కాలం పెట్టుకో. కొంచెం కాలంలో భవతః పాదారవిందార్చనై పరమేశ్వరుడి యొక్క ఆ పాదార విందాన్ని అర్చన చేసుకో. 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు మీ ఇష్టం. ఏమి పావు గంట కానీ గంట టైం ఉంది, 10 నిమిషాలు అర్చించే తీసుకొచ్చింది అనుకోండి, చాలా ఎంతకని చేస్తాను. ఇంకో పని పట్టుకో. కంచి ధ్యాన సమాధిభిర్జనతిభిః కంచిత్ కాలం ధ్యానం, ఓంకారాన్ని బాగా ఉచ్చరించి ధైర్యమైనటువంటి పరమేశ్వరుడు ఎదురుగా ఉన్నట్టు భావించి, ఆయన ఎదురుగా మన యొక్క గురుమధ్యానికి ఎదురుగా అయినట్టు భావించి చక్కగా ప్రణవాన్ని బాగా ఉచ్చరించి ధ్యానం చేసుకో. కాసేపు చెబుతున్నాడు. కంచి ధ్యాన ఇంకా సమాధిభిశ్చ సమాధివి కొంచెం సేపు సమాధి. ధ్యానం యొక్క పరిపక్వావస్థ ఏమిటి? సమాధి. సమాధి అంటే ఏమిటి? ధ్యానంలో 3 ఉంటాయి. ధ్యాత, ధ్యానము, ధ్యేయం. సమాధిలో ధ్యేయ మాత్రం ఉంటాయి. అంటే కనబడుతుందా అని అది. ఈ 3 చేసుకో. కొంచెంసేపు నీకు ఇంకా సూక్ష్మం తింటావా ఇందులో అక్కడ ధ్యేయ మాత్రం వచ్చాం. ఆ ధ్యేయంతో అలా తన్మయత్వం చెందావా సమాధి ఉన్నదా లేదన్నట్టు ఉంటుంది అనమాట. అది ఇంకా ఏమిటి? ఈ ప్రకారముగా నదివిహి కొంచెం కాలం భగవంతుని చక్కగా నమస్కారం చేసుకో. 5 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు ఇలా పెట్టెలు వదిలేకు, చేసుకో. చెప్పు అది. కొంతమందికి కథాన్ని పెట్టాలి సిగ్గు తొందరగా వదిలేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు, ఆ స్పర్శయోగులు త్వరగా 5 నిమిషాలు వచ్చావంటే నీకు అన్ని రోగాలు పోతాయని చెప్తారు. అందుకే నమస్కారం వచ్చింది అంటారు. అది కూడా మంచిది కదా. ఈ విధ పుణ్యం వస్తుంది, రోగం పోతుంది. ఇంకేం కావాలి మనకి? అర్థమైందా? ఇప్పుడు ఇలా మీరు పెట్టామంటే ఏమవుతుంది? ఈ టచ్ అంటే అది ఈ టచ్ చేసేసరికి వాళ్ళు ఏమవుతుంది? దీనివల్ల మొత్తం అన్నీ గది ఈ వాయువు గ్యాస్ పడింది ఒకటి అని చెప్తారు. అవన్నీ అందుచేత ఈ ఉన్నదంటే మన గాయ వచ్చేది కదా. కాసేపా ఎంత పుస్తకం ఉంటాయి, 800 700 అన్ని మొదలు ఉంటాయి చెప్పాడు. సరే అంటే 2 లాభాలు. మరి మానవుడికి ఒకే లాభం కాదు, భగవంతుడు ఎప్పుడు 2 లాభాలు ఇచ్చేసాడా. ఒక లాభం అంటే చాలు, దీనికి 2 ఇస్తే మంచిదండి. అందుచేత నీవు నదివి నమస్కారం చేసుకో. సూర్యుడికి నమస్కారం చేసినప్పుడు ఇది చేస్తారు. ఇది నమస్కారం తెలుసా? ఒంగోడి పడుకోడి అలా చేసేసరికి ఏమైపోయింది మనకి. దానివల్ల ఏకాగ్రత వచ్చింది, మాత్రం శరీరంలో ఉన్న కొవ్వు వల్ల లేకపోతుంది అనమాట. అది ఎప్పుడు పోయిందో ఇంకోసారి పోయినట్టే కదా. కానీ అన్ని లాభాలే మనకి. 2 లాభాలు భౌతిక తప్పు వల్ల నదివిహి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం కూడా నమస్కారం చేసే మార్గాయన శిరాయువులు ధరించాడు. లేదు కదా. ఆయనకి ఇంకేమని చెప్పండి. ఆయన నమస్కారం ఎలాగంటే తన్మయత్వం చెందిపోతాడు అనమాట. ఇంకేమి ఉండదు. మాకంటే ఎలాగో సరే వేయడు. ఈ నమస్కారం కథలో తెలిసింది మీకు. కాబట్టి కంచి కథాకర్ణై ఇంకేం చేయాలి? కంచిత్ అంటే కొంచెం సమయం అర్థం. కంచెలో ఇప్పుడు మనం పొలాల దగ్గర కంచేసేది కాదు, అక్కడికి వెళ్ళిపోతుంది మనసు. అందుచేత కంచిత్ అంటే కొద్ది సమయం. కించిత్తన్నా కంచిత్తన్నా ఒకటే. అందుచేత కంచిత్ కంచిత్ అంటే తక్కువ సమయం, కొంచెం కాలం. కంచిత్ కథ ఆకర్ణై ఎలా చేయాలి? ఆయన కథలు చక్కగా భగవంతుడి యొక్క ఈ సాకార కథలు పురాణాలు, నిరాకార కథలు ఉపనిషత్తులు
రెండు కథలే అర్థమైందా? ఎవరికి ఏది ఇంట్రెస్ట్ చదవండి, అది కొన్నాళ్ళకి ఇది కలిసిపోతాయి రెండు. అర్థమైందా? ఇవన్నీ దేనికోసం? అక్కడ పని చేసుకోవాలి, ఇంట్లో అన్నీ చేసుకోవాలి, ఉంటుండగా జీవన్ముక్తులు కావాలి, అది ఆయన ఉద్దేశం. అర్థమైందా? అన్నీ వదిలిపెట్టాలి మనం ఒక్కరోజు శంకరాచార్య చెప్పలేదు, ఆ దేవుడిని పూజించి ఈ దేవుడిని పూజించకపోతే చెప్పలేదు. అర్థమైంది కదా? అది ఆయన జీవితంలో లేదది. అది అందరినీ సమానంగా గౌరవించు, ఎవరిని నిందించకు, అది అలా. ఈ ప్రకారముగా కంచి కథ ఆకర్ణనై, ఆ వినుడి ద్వారా ఆ యొక్క మనస్సుని ఆ యొక్క భగవత్పాదాలను అంచు, ఆ వినుడి ద్వారా లోపల ఉన్నటువంటి అంతఃకరణలో ఉన్నటువంటి జాడ్యాన్ని పోగొట్టుకోవాలి. ఆ వినుడి ద్వారా అంతఃకరణలో నుండి ఆ రాగద్వేషాలని నిర్మూలన జరిగిపోతాయి. అలా ఇంకా కంచిద్ అవేక్షణైశ్చనుతిభిః, ఈ రెండు కంచితులు ఏమిటంటే, ఒకటి అవేక్షణానికి మేళనం చేయాలి, ఇంకోటి నుతిభిః మేళనం చేయాలి. అదే రెండు వలసించేశారు. కంచిత్ అవేక్షణైశ్చ, చక్కగా ఉపసర్గపూర్వక ఈక్షణీయుడు ఈక్షణే ధాతులు అనమాట. చక్కగా ఆయన్ని బాగా మనం చూడాలి, భగవంతుని అల్లారా ఏమి అది. కాబట్టి ఈ ప్రకారం ఆయన నేత్రాన్ని మనం బాగా చూసామంటే ఆ రూపం మనకి ఏమవుతుంది, చక్కగా ఏమి స్థిరమైపోతుంది. దాని ఎందుకు స్థిరమైతే మనకేం లాభం? ఈ యొక్క అనాత్మ భావన ఆలోచన లేకుండా ఆయన ఏకాగ్రత సిద్ధిస్తారు. ఇంకా ఏం చెప్పారు? కంచితో అవేక్షణైశ్చ కంచితో నుతిభిః. ఇక చూడండి, నుతిభిః ఆయనకి, నుతిభిః అంటే ఇది అన్ని ద్వారా కీర్తనలతోనూ ఆయన స్తుతించడమే, భజన గేయాలతోనూ భజనతోనూ స్తుతించడమే, స్తోత్రాలతోనూ స్తుతించడమే, ఇవన్నీ నుతిభిః అన్నమాట. ప్రతి దాంట్లోనూ ఆయన యొక్క స్తోత్ర స్తుతే కదా. ఇప్పుడు మనము స్తోత్రము స్తుతే, భజన స్తుతే, మంచి గానము స్తుతే, ఇది అన్నమాట. అలాగే కొంతమంది ఆ భజన చేస్తూ 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 ఆ రూపంలో తన్మయత్వం చెందిపోతారు. ఇవన్నీ మనకి ఏమి వివిధమైనటువంటి, ఎందుకంటే మానవుడికి ఒకే దాని ఉండాలంటే ఇసుక వస్తుంది అనమాట. ఆ ఇసుకుని ఇప్పుడు పిల్లలందరూ బోరు శబ్దం వాడుతుంటారు అంతే. మన ఇసు అంటూ వాళ్ళు బోరు అంటారు ఎంతుంటారా. అందుచేత అది మారుస్తున్నారు. ఒక భావంతో ఒకడు మారుస్తూ ఉంటుంటే వీడికి మనస్సు ఎదగోలాగా ఏమంటారా, ఏదోలాగా చందమామలాగే దాని మీద అంటే ఒట్లు ఇసు మిగతారు అలాగే అనమాట. ఏదో ప్రకారంగా మనకి ఇది చెప్తున్నారు. ఈ ప్రకారముగా కంచిత్ అవేక్షణైశ్చ నుతిభిః, కీర్తన చేయాలి. వాళ్ళందరూ ఏం చేశారు మరి? చక్కగా అటువంటి కీర్తన చేసే అన్నమయ్య గారు కానీ, త్యాగరాజు గారు కానీ, పాండురంగ భక్తులు ఎంతమంది, పండరనాథుడు కానీ, మీరాబాయి కానీ, సక్కుబాయి అందరూ కూడా ఆ నుతి, ఆ కీర్తనలో ఎప్పుడు ఆ భజనలో అవన్నీ చేసుకొని మహారాష్ట్ర అంతే చూస్తే భజన సంగతి. అక్కడ భజనలే గురికి వెళ్ళినా సరే, అదే అక్కడ పోయామనుకో బృందావన, ఇంకా రాధే 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 రాధే, అదే నృత్య భజనలే, అది లేదు వీళ్ళు లేదు అంతే. అందరూ ఐస్ అయిపోతారు. ఐస్ అందరూ తమ్మేది వచ్చింది, ఐసుపడు అదే అడిగి కనిపోవడం, అది అర్థమైందా? అందుచేత అంటే పరిస్థితి పోతారు వాటి, అదే ఉండాలి. ఏదో ఒకటి మొత్తం మీద ఎప్పుడు ఇదంతా ఇల్లు సంసారం వదిలిపెట్టి చెప్పలేదు శంకరాచార్య వారు. నీకు ఏ టైం మిగులుతూ ఉందో నువ్వు ఆ టయాన్ని వ్యర్థం చేయి, కాలం వృధా చేయి. ఎందుకంటే ఏది పోయినా సంపాదించుకోవచ్చు, కాలం పోతే సంపాదించుకోలేదు. అర్థమైంది కదా? గంటకాలం ₹1 ఇచ్చి తెచ్చినోడు, ఒక గంట కాలం ఇంక సయ్యాన్ని హస్తే బతికితే 2 గంటల నుంచి నీకు 100 కోట్లు ఇస్తానన్నా ఇచ్చినోడు కాబట్టి 2 గంటల నుంచి 100 కోట్లు ఇచ్చినోడు 1000 మంది ఉన్నారు ఇప్పుడు. ఏమి ఇచ్చినోడు కాలు ఇస్తాడా? అందుచేత ఈ ప్రకారముగా కంచిత్ అవీక్షణైశ్చ నుతిభిః
సంచితో ఈ ప్రకారంగా ఈదృశీం దశాం ఈదృశీం దశ ఇటువంటి దశలు అర్థమైంది కదా. ఇటువంటి దశ ఏమిటి? ఆ భగవంతుడిని అర్చనీయుడు కానీ, ధ్యానం ఉంది కానీ, సమాధి ఉంది కానీ, నమస్కారం ఉంది కానీ, ఆయన కథలు విన్న ద్వారా కానీ, ఆయనకి చక్కగా మంచిగా ఆయన గొప్పని చూస్తూ తన్మయత్వం చెందే ద్వారా కానీ, మృతువి అంటే అనేకమైన స్థుతులు కీర్తనలు భజనలు వీటి ద్వారా కానీ ఈదృశీం దశ అది అన్న ఇటువంటి దశ అంటే ఇటువంటి అవస్థ. ఇదేమిటి? యహ ఎవడైతే ఏమి ఇది ముదా ప్రాప్నోతి ముదా ఎవడైతే ఇటువంటి దశను పొందుతూ ఉన్నాడో సంతోషముగా ఇటువంటి దశని చక్కగా ఈదృశీం ఏమి దశాం యః ప్రాప్నోతి ముదా సంతోషంతో ఎవడైతే ఉన్నాడో ఆయన చెప్తున్నారు ఇప్పుడు త్వదర్పితమనాః ఆ విధంగా ఆ యొక్క పరమేశ్వరుని అర్పిత మనస్సు కలవాడు జీవన్ముక్తః కలు. ఆయన జీవించి ఉండగానే ముక్తుడు అవుతున్నారు. జీవించి ఉండగానే ముక్తుడు కాబట్టి మీరు జీవించి ఉండగానే ముక్తుడు అని చెప్పారు కదా. ఇందులో అన్నీ ఉన్నాయి. ఇందులో ఏమన్నారు? విచారణ కూడా ఉంది. కంచి కథాకర్ణని కథాకర్ణని బట్టి అదే మనం భగవంతుని తెలుసుకున్నటువంటి శాస్త్రములు. అలాగే భగవంతుణ్ణి ఏమి తెలుసుకొని చెప్పేవారు, లేకపోతే మామూలుగా చెప్పే ఏదో ఒకటి మొదటి మీద వారి ద్వారా కూడా విన్నటువంటి విషయాలు ఆకర్ణం అది చదవడం ఉంది, వినడం ఉంది. అందుచేత ఆ చదివినడం వినడంలో మనకి ఏమొస్తుంది? అప్పుడు విజ్ఞానం అనేది ఉత్పత్తి అవుతుంది. విజ్ఞానం ఉత్పత్తి అయితే అజ్ఞానం పోతూ ఉంటుంది. మిగతా కనులని మనకి ఏం చేస్తాయి? అంతఃకరణ శుద్ధి చేసి ఉన్న వస్తువు ఒకే వస్తువులందు ఏకాగ్రత నిలిపిస్తాయి. అది ఇక విశేషాలు అర్థమైంది కదా. జీవన్ముక్తి ఎలా వచ్చేస్తుంది? ఎవరికి వచ్చేస్తుంది? అనొచ్చు. జీవన్ముక్తి వచ్చేస్తుంది అంటే ఎవరికి అంతఃకరణం శుద్ధంగా ఉందో, ఎవరి యొక్క అంతఃకరణం ఏకాగ్రతను పొంది ఉన్నదో ఆయనకి అంచేపటి జీవన్ముక్తి రావడానికి ఏంటి మనం చేసే పనులని దేనికోసం చేసుకుంటున్నా? అంతఃకరణ శుద్ధి. ఇంకా ఎక్కువ శుద్ధి వేదాంతం ద్వారా శుద్ధి అవుతుంది. అర్థమైంది కదా. ఇది పవర్ఫుల్ సోప్ అనమాట. సోప్ అనమాట దీనికి అంతఃకరణ శుద్ధికి అన్ని సోపుల కంటే ఇది పవర్ఫుల్. ఇది కానీ లోపలికి వెళ్ళిందా మాత్రం కడిగి మానేస్తుంది అనమాట. మన ప్రయత్నం లేకుండానే లోపల ఎక్కడ ఎన్నాళ్ళు పెట్టో కొన్ని జన్మల నుంచి పట్టిన మాలిన్యం అంతా ఈ సోపు వెళ్ళగానే అసలు పోయిగా అక్కడ ఎలాగైతే పొంగుడు చట్టడి పొందాయో ఆ ప్రకారంగా ఇది అలాంటిది. అందుకే చెప్పారు అక్కడ జీవన్ముక్త కలువు దేవి. ఆయన జీవన్ముక్తులు అవుతాడు కదా అంటే కాకుండా ఉంటాడా అని అర్థమైన మాట. మరి తప్పగా అవుతాడు అది అనమాట. అందుచేత మరి ఈ విధముగా మనం జీవన్ముక్తులు కావాలి అంటే ఆయనకి ఎల్లప్పుడూ కూడా పనులు అందరూ చేసుకోవాలని అది. ఎందుకంటే శాస్త్రం అందరికీ చెబుతారు. బాగా తెలిసిన వారికి ఉంటుంది, తెలియని వారికి ఉంటుంది, కొత్తగా విన్న వారికి ఉంటుంది, అన్ని రకాలు. ఏదైనా ఒక గ్రంథం రచించారంటే లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఉన్న విషయాలన్నీ పెట్టేస్తారు ఆ గ్రంథంలో. ఎందుకంటే మళ్ళీ గ్రంథం చదువుతుంటే జీవితంలో అర్థమైంది కదా. వాడు జీవితంలో గ్రంథాన్ని పూర్తి చేయాలనుకుంటే అలా ఒక గ్రంథాన్ని పూర్తి చేశారనుకో అన్నీ వచ్చేస్తాయి. దానివల్ల మన వాసనలు దుర్వాసనలు పోయి సద్వాసన బాగా ఉండి అంతఃకరణ శుద్ధమైపోయి భక్తి శ్రద్ధలు కలిగి అహం బ్రహ్మాస్మి బ్రహ్మేవాహమస్మి అన్న భావన బాగా కలిగి జీవన్ముక్తులు అయిపోతారు. అందుచేత జరిగింది అటువంటి జీవన్ముక్తిని కలిగినటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ యొక్క పరమశివుడు
అయినటువంటి ఆ శంకరాచార్య వారు అమ్మవారి నుంచి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం